ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఈజీగా కూడా అయిపోతాయి. ఇప్పుడు జంతికలను చాలా రకాలుగా చేస్తున్నారు కానీ మన చిన్నప్పుడు ఇదే విధంగా చేసేవారండి. అవి టేస్ట్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉండేవి. టీ టైంలో బెస్ట్ స్నాక్గా ఇవి మనకి బాగా యూజ్ అవుతాయండి. వీటిని టీలో నానబెట్టుకుని తిన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఒక 2 గ్లాసుల వేడి వాటర్ పెట్టుకుని ఉంచుకోండి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల వరిపిండి, 1 గ్లాసు శనగపిండి వేసి 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వాము వేసుకుని మంచిగా కలుపుకోండి. ఇక్కడ కావాలంటే మనం మరుగుతున్న నూనెను కానీ, నెయ్యిని కానీ, వెన్నను కానీ, డాల్డా కానీ వేసి కలుపుకోవచ్చండి. సాల్ట్, కారం అవి పిండిలోకి మంచిగా కలిసే వరకు ఈ పౌడర్ని కలుపుకోవాలండి. 2 గ్లాసుల వేడి వాటర్ని వేసి కలుపుకున్నానండి. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వెంటనే చేయి పెట్టొద్దండి, వాటర్ వేడిగా ఉంటాయి కదా. గరిటెతో కలుపుకుంటూ కొంచెం వేడి తగ్గిన తర్వాత హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోండి. మీకు కావాలంటే ఇక్కడ కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. జంతికలైతే తడి బియ్యాన్ని నానబెట్టి అలానే శనగపప్పుని పిండిలా ఆడించి ఆ తర్వాత చేస్తున్నారు కదండి. ఇక్కడ నేను నార్మల్గా షాప్లో దొరికే పిండితోనే చేశానండి. వరిపిండి, శనగపిండి కూడా షాప్లోంచి తీసుకొచ్చినవే. అలానే చాలామంది మినపపిండి కూడా కలిపి చేస్తారండి. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. కానీ ఇవి ట్రెడిషనల్గా మనకు ఓల్డ్ డేస్లో ఎలా ఉండేవో అలా చేసి చూపించాను. ఇప్పుడు జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసి ఈ గొట్టంలోని మనం తయారు చేసుకున్న పిండిని వేసి ఒక గరిటె పైన ప్రెస్ చేస్తూ జంతికల్లా వేసుకోండి. ఒక్క చోటే ముద్దగా వేయొద్దు, పల్చగా వేయండి. ఆ తర్వాత ఆయిల్ కాగిందా లేదా అని చిన్న పిండిని వేసి చెక్ చేసుకోండి. ఇలా పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ మనకి కాగింది అని అర్థం. ఆ తర్వాత ఈ గరిటె మీద ఉన్న జంతికని ఆయిల్లోకి వదులుకోండి. ఇక్కడ ఆయిల్ చుట్టూ బబుల్స్ వస్తున్నాయి కదండి, అవి కొంచెం తగ్గే వరకు కదపవద్దు. ఆ తర్వాత మరొక సైడ్కి కూడా తిప్పి ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ జంతికలు రెడీ. ఇప్పుడు ఆయిల్లోంచి సపరేట్ తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నాకు ఇవి కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ పట్టిందండి. తక్కువ టైంలో అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయి. ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఇలానే 20 డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయండి, అస్సలు పాడవు. మీకు ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.